తులారాశి. తులారాశికి సంబంధించి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. తులారాశి వారికి చాలా రోజుల నుండి ఉన్నటువంటి దరిద్రము పోతుంది నేటితో. 2009లో ప్రారంభమైనటువంటి దరిద్రం, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా ఈ సంవత్సరంతో నేటితో పోతున్నాయి. శని మహర్దశ నడుస్తూ ఉన్నటువంటి వారికి మాత్రం పోదు, గుర్తుంచుకోండి. తులారాశి అందరికీ పోతుందా? ఎవరికైతే శని మహర్దశ నడుస్తుందో వాళ్లకు ఆ సమస్యలు అలాగే ఉంటాయి, మిగిలిన వాళ్ళందరికీ పోతాయి. సో దశాచిత్రంలో శని మహర్దశ ఎవరికి ఉందో చూసుకోండి. ఇక ఆదాయం పెరుగుతుంది, వ్యయం తగ్గుతుంది, నికర ఆదాయం ఉంటుంది, అంటే డబ్బులు నిల్వ చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి, ఇంక్రిమెంట్లు ఉంటాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. ఆడవారికి ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తూ ఉంది. సంతానం లేని వారికి సంతానం కనిపిస్తూ ఉంది. అవివాహితులకు వివాహయోగ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో తులారాశి జాతకులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి వారి క్షేత్రాన్ని వీలైనప్పుడల్లా సందర్శించండి. మీకు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాన్ని దర్శించుకునే ప్రయత్నం చేయండి. చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.